సినిమా ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు ఇవన్నీ సర్వసాధారణం. ఎప్పుడు ఎవరితో రిలేషన్‌లో ఉంటారో, ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో వారికే తెలీదు అన్నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో హీరోకి, హీరోయిన్‌కి లెక్కకు మించిన లవ్ స్టోరీసే ఉంటాయి. అవన్నీ తమ జీవితంలో కామన్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇక తాజాగా విజయ్ వర్మ, తమన్నా జంటపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరు ఎక్కడికెళ్లినా జంటగా వెళ్లడం, వివిధ వేడుకల్లో పాల్గొనడం మనం చూస్తూనే ఉన్నాం. వారిద్దరికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఇద్దరు. కానీ ఇటీవల వీరి బంధానికి బీటలు వారాయా అనే అనుమానం అందరికీ కలుగుతోంది. సినిమా రంగంలోని ఇలాంటి రిలేషన్‌షిప్‌ల విషయంలో చిన్న తేడా వచ్చినా ఆ లవర్స్ కంటే ముందు నెటిజన్లే పసిగట్టేస్తారు. విజయ్ వర్మ, తమన్నాల విషయంలో కూడా అదే జరుగుతోంది. ఎక్కడికెళ్లినా జంటగా వెళ్లే విజయ్, తమన్నా ఈ మధ్య కాలంలో చాలా ఈవెంట్స్‌కి విడివిడిగానే హాజరయ్యారు. దీంతో వీరి లవ్‌కి ఎండ్ కార్డ్ పడినట్టేనని చెప్పుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై విజయ్ వర్మ స్పందిస్తూ, రిలేషన్‌షిప్‌లోని ప్రతి విషయాన్ని ఆనందించాలి. ఒక ఐస్ క్రీమ్ చివరి వరకు ఎలా ఆస్వాదిస్తామో అలా జీవితంలో వచ్చే ప్రతి అంశాన్ని కూడా పాజిటివ్‌గానే తీసుకోవాలి. అప్పుడే ఆ బంధం నిలబడుతుంది అంటూ ఓ సూక్తి చెప్పాడు. ఇక తమన్నా కూడా బ్రేకప్‌పై స్పందించింది. రిలేషన్‌షిప్‌లో లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నాను. ప్రేమను వ్యాపారంలా చూడకూడదు. అలా చేస్తే తప్పకుండా సమస్యలొస్తాయి. అందుకే భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్వీట్ చేసింది. ఈ రెండు ట్వీట్స్‌ను గమనిస్తే ఇద్దరు తమ లవ్‌కి గుడ్ బై చెప్పుకున్నారు అన్న విషయం అర్థమవుతోంది.